సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ రాజహంస రెక్కలు విప్పింది. రచన సత్యం శంకరమంచి. ఈ కథ అమరావతి కథలు నుండి సేకరించటమైనది. కథ వినండి. రాజహంస రెక్కలు విప్పింది. అవన్నీ పాలరాయి ముక్కలు, పాల వెన్నెల రాతిలో ప్రాణాలు పోసుకున్న శిల్పాలు, వెన్న ముద్ద లాంటి శిలల్లో వేణుగానం చేసే కళాఖండాలు. కొన్ని వేల సంవత్సరాల క్రితం, అంటే మన తాత ముత్తాతలకు ముందు నాటి మాట అంటూ కథ మొదలు పెడితే అంత బాగుండదు అని కొందరికి అనిపించవచ్చు. వర్తమానం గతం నుంచి నేటిదాకా గాలి వీస్తూనే ఉంది. కృష్ణ పారుతూనే ఉంది. గతాన్ని గురించిన కృష్ణ పాడుతుంటే గతకాలపు శిల్పాలు ఆనాటి కథలు చెప్తున్నాయి. అదుగో ఆమె యక్షిణి ఇంతలేసి కళ్ళతో మన వైపే చూస్తోంది. ఎత్తైన జుట్టుముడి, పొడవాటి కేశపాసాన్ని పాయలు పాయలుగా చీల్చి మెలికలు మెలికలుగా చుట్టి మల్లె పొదలా నిండుగా ముడివేసింది. ఆ చుట్టూ ముడిలో దీపాల్లా పువ్వులు, ముడినంతటిని చుట్టు వేస్తూ మరో పూల దండ. మెడ ఒత్తుగా ఉంది. మెడ నిండా ఆభరణాలు వేళ్లాడుతున్నాయి. నక్షత్రమాలిక ఎత్తైన వక్షోజాలం మించి కటి ప్రదేశం దాకా సాగింది. ముత్యాల పేర్లు గుండె నిండా పరుచుకున్నాయి. రత్నాల హారం కంఠాన్ని కౌగిలించుకుని విడవటం లేదు. కుచివారానికి నడుం సన్నగిల్లింది. పక్కకి వయ్యారంగా ఒరిగిపోయింది. ఆ వంగిన వయ్యారపు నడుం మీదుగా యక్షిణి వామహస్తం. ఆ చేతిలో పూల సజ్జ, కరకంకణాలు మోచేయిదాకా వెలుగుతుంటే ఆ సజ్జ నిండా రకరకాల పువ్వులు. ఇంతలేసి కళ్ళతో మనవైపే చూస్తుంది. ఓరయ్యా, వయసుకాడా, నన్ను అబ్బురంతో చూస్తున్న చిన్నవాడా, నేనెవరో తెలుసా? కాగితాలకి తారీఖులకి అందని సౌందర్యాన్ని, కళ్ళకి కాంతి తెలిసినట్టే మనసుకు మాత్రమే అనుభవమయ్యే అందాన్ని. ఓ లాగు చొక్కా వేసుకున్న నాగరికుడా, నువ్వు రోజూ చూసే స్త్రీ లాంటి దాన్ని కాదే నేను. నన్ను చూసి పొంగిపోతున్నావేలా? నన్ను చూసి అవాక్కైపోతున్నావేం? నేను చరిత్రలోని దీపాన్ని. నన్ను మలచినవాడు, నాకు రూపమిచ్చి ప్రాణం పోసినవాడు ఓ భిక్షువు. కాషాయం ధరించి సర్వసంగ పరిత్యాగం చేసి బౌద్ధ ధర్మాన్ని మనసా వాచ స్మరించుకునే ఓ సన్యాసి నన్ను ఈ రాతి మీద చెక్కాడయ్యా. ఈ పువ్వులతో వెళ్ళి బుద్ధుడి పాదాలు మెత్తగా అద్దమని, ఈ తనువుతో మోకరెల్లమని నన్నంపుతున్నాడయ్యా. బుద్ధుడి సేవలో నన్ను నియమిస్తున్నాడు కనుక నన్నింత అపురూప సౌందర్యవతిగా తీర్చాడయ్యా. అంతటి స్వామికి అర్పించుకుంటుంటే అపూర్వంగా ఉండాలని భావించాడయ్యా. ఈనాటి కళ్ళతో ఆనాటి సత్యాల్ని చూడవయ్యా. అటు చూసావా ఆ బొమ్మ? బుద్ధుడు యశోదర అంతఃపురం నుంచి అర్ధరాత్రి వేళ తరలి వెళ్తున్నాడు. కట్టుకున్న భార్యని కాదన్నాడు. కన్నబిడ్డని వదిలేసుకున్నాడు. జగత్తే తన సంసారం అనుకుని ఈ లోకంలో దుఃఖం నివారించటానికి, శాంతి పూయించటానికి ఒంటిగా బయలుదేరాడు బుద్ధుడు. అది మహాభి నిష్క్రమణం, జగత్ కళ్యాణానికి నాంది. ఆ సుముహూర్తాన అదృశ్యంగా యక్షులు, కిన్నరులు బుద్ధుణ్ణి స్తుతిస్తున్నారు. రథం బయలుదేరింది. ముందు ముందుకు సాగిపోతుంది. రథాన్ని లాగుతున్న గుర్రాల గిట్టల కింద సిద్ధులు అరచేతులు పెడుతున్నారు. ఎందుకు? సవ్వడి కాకూడదు కనుక. గుర్రపు గిట్టల చప్పుడైతే అంతఃపురం మేల్కొనవచ్చు, యశోధర మేల్కొనవచ్చు, రాహులుడు లేచి నానా అని పిలవచ్చు, సిద్ధార్థుడిని మోహపాసం బంధించి వేయవచ్చు. అంచేత ఆ లోక కళ్యాణ యాత్ర నిశ్శబ్దంగా చీకటికి కూడా తెలియకుండా జరిగిపోవాలి. అందుకే గుర్రపు గిట్టెల కింద నలిగిపోయే సిద్ధుల అరచేతులు. తేత్రాయుగంలో జరిగిన రామ కళ్యాణం గురించి కూడా ఇలాంటి కథే ఉంది. సీతారాముల వివాహానికి ముహూర్తం పెట్టిందెవరు? అటు వశిష్ఠుడు, ఇటు శతానందుడు. అంతటి మహర్షులు నిర్ణయించిన ముహూర్తానికి సీతారాముల కళ్యాణం జరిగితే వాళ్ళిద్దరూ పట్టుమని 10 ఏళ్ల పాటు కలిసి కాపురం చేశారా? లేదు. నిజానికి ఆ ముహూర్తానికి ఆ వివాహం జరిగితే వాళ్లకు వియోగం లేదు.
వియోగం లేకపోతే రాక్షస సంహారము జరగదు, అవతార ప్రయోజనము సమకూరదు. స్వర్గంలో దేవతలు కలతపడ్డారు. ఏం చేయాలో తోచింది కాదు. ఓ అప్సరసని కళ్యాణ మండపానికి పంపారు. ఆ అప్సరస నృత్యం చేస్తోంది. జనం మైమరిచి నృత్యం తిలకిస్తున్నారు. ఆ మైమరపాటులో ముహూర్తం గడియ తప్పింది. వశిష్ఠుడు, శతానందుడు ముఖాలు చూసుకున్నారు. చేసేది లేక దైవ నిర్ణయం అనుకుని తప్పిపోయిన ముహూర్తానికే కళ్యాణం జరిపించారు. ఆనాడు ఆ ముహూర్తం తప్పిపోవటం ఎంత అవసరమో ఈనాడు సిద్ధార్థుడి యాత్ర నిశ్శబ్దంగా జరగటం అంత అవసరం. రథం సాగిపోతుంది పరమ రహస్యంగా, పరమ నిశ్శబ్దంగా సాగిపోతుంది. గుర్రాలు సిద్ధుల అరచేతుల మీద పరిగెత్తుతున్నాయి. అప్పుడు నేల తల్లి సిద్ధులతో అందెట, నాయనలారా, నా స్వామి లోక కళ్యాణ యాత్రకు వెళ్తున్నాడు. నా స్వామిని మోసే గుర్రాలు పాదాలనైనా నన్నంటనివ్వరేమి అని. అప్పుడు సిద్ధులు అన్నారుట, తల్లి, ఈ యాత్ర ఇలాగే వెళ్ళాలి. ఆ తర్వాత సిద్ధార్థుడు బుద్ధుడవుతాడు కదా, అప్పుడు స్వామి గుర్రాలకేమి, స్వామి పాదచారి అయి ఉంటాడు కదా, అప్పుడు సేవించుకుందువు కాని అని. రాజహంస రెక్కలు విప్పింది. కథ విన్నారు కదా ఫ్రెండ్స్. రచన సత్యం శంకరమంచి. ఇలాంటి మంచి మంచి కథలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. వింటూనే ఉండండి. నమస్తే.